హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు నా సన్ కబోర్డ్ ఎలా ఉంటుంది అన్నది చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ జెంట్స్ కబోర్డ్స్ మనం ఎలా సర్దుకోవచ్చు అన్నది ఒక చిన్న ఐడియా మాత్రమేను. సో ఆర్గనైజింగ్గా ఎలా పెట్టుకోవచ్చు అన్నది చూపిస్తాను రండి. ఇది యాక్చువల్లీ చాలా చిన్న స్పేస్లో వచ్చింది ఈ కబోర్డ్ అన్నది నాకు. సో దీన్ని నేను ఎలా సెట్ చేశాను అన్నది చూద్దాము. ఇవి స్లైడింగ్ డోర్స్ పెట్టించాము మేము యాక్చువల్లీను. సో ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ ఉన్న ఈ స్పేస్లోని 3 ఆర్గనైజర్స్ని నేను యూజ్ చేశాను, ఇలాంటి బాక్సెస్. సో ఇందులో అన్నీ కూడా వీళ్ళ జీన్స్ అవన్నీ కూడా ఉంటాయి, చూస్తున్నారు కదా. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి తీసుకోవడానికి, మళ్ళీ ఐరన్ చేసినవి పెట్టుకోవడానికి అవి ఈజీగా ఉంటుంది. సో ఈ రకంగా ఇందులో 3 సెట్ అయ్యాయి. ఇందులో ఇంకా అన్ని ప్యాంట్స్ ఇంకా జీన్స్ ఇవే ఉంటాయి దీంట్లోని. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక హ్యాంగర్ రాడ్ ఒకటి వేయించాము. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ మనం హ్యాంగర్స్కి కూడా క్లాత్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదైతే ఈ స్పేస్ని ఇలా డిజైన్ చేశాము. ఇక్కడ ఉన్న ఈ ఏరియాని ఒక 2 డ్రాస్ కింద ఇంకా ఒక ఖాళీ స్పేస్ కింద మేము డివైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీన్ని మల్టీపర్పస్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ప్రస్తుతానికి ఇలాంటి ఆర్గనైజర్ పెట్టి దీంట్లో ఈ టీషర్ట్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఇది వాళ్ళకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, యాక్సెసిబుల్గాను మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఇక్కడ సెట్ చేసాము. అలాగే ఈ డ్రాస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ డ్రాస్లో ఇలా డిఫరెంట్ ఆర్గనైజర్స్ని పెట్టడం జరిగింది. వాళ్ళు ఇన్నర్స్ ఇంకా హ్యాంకీస్, సాక్స్లు ఇలాంటివన్నీ కూడా ఇందులో అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ డ్రా కింద ఉన్న ఇంకొక డ్రాలోని ఇవన్నీ జిమ్కి సంబంధించిన బట్టలు, యాక్సెసరీస్ అవిను. సో ఇందులో ఈ రకంగా పెట్టాము. సో ఈ కింద చూస్తున్నారు కదా, ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే ఇక్కడ మేము మామూలుగా టవల్స్ ఇంకా తను స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసి ఇవి పెట్టాను. యాక్చువల్ పర్పస్ అయితే ఈ గోళ్ళకి ఏవైనా మనం షూస్ అలాంటివి కొంచెం కాస్ట్లీవి రేర్గా వేసుకునేవి ఇలాంటివి ఉన్నప్పుడు ఆ షూస్ బాక్సెస్ ఇక్కడ పెట్టుకోవడానికి అన్నట్టు డిజైన్ చేయించాము. ప్రస్తుతానికైతే ఇందులో నేను ఒక ఆర్గనైజర్ పెట్టి ఇందులో జస్ట్ టీషర్ట్స్ అవి రెగ్యులర్గా వేసుకునేవి పెడుతున్నాను. ఇది ఈ ఏరియా మొత్తానికి ఈ రకంగా కవర్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఇటువైపు పక్క డోర్ది చూద్దాము. సో ఈ సెకండ్ వైపు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా ఉన్నది. ఇందులో కూడా 2 ఆర్గనైజర్స్, ఇందాకట్లా టీషర్ట్స్ది చూపించాను కదా, అలాంటివే ఇవి ఒక 2 ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో కంప్లీట్గా ఏంటంటే మనకి షర్ట్స్ ఉంటాయి. ఈ షర్ట్స్ అన్నీ కూడా ఇలాగా పెట్టడం జరిగింది. అలాగే ఈ పైన ఉన్న హ్యాంగర్ రాడ్కి ఈ సూట్స్ అన్నీ కూడా ఇలాగా పెట్టాము. ఈ సూట్స్ తాలూకా అవి కవర్స్ వీటిలోనే ఉండడం వల్ల ఏంటంటే ఇవి డస్ట్ అది పట్టకుండా ఉంటుంది. సో ఇది ఇలా పెట్టడం జరిగింది. సో దీని కింద మనకి 2 డ్రాస్ వచ్చాయి ఇలాగా, చూస్తున్నారు కదా. ఇందులో అయితే అట్ ప్రజెంట్ నేను ట్రెడిషనల్ వేర్వి పెట్టాను. యాక్చువల్గా అయితే ఇందులో వాలెట్స్ ఇంకా వాచెస్ ఇలాంటివి పెట్టుకోవడానికి అన్నట్టు డిజైన్ చేసాము. కానీ అట్ ప్రజెంట్ ఇందులో మాత్రం ఇవి పెట్టడం జరిగింది. అలాగే ఈ పక్కన వచ్చిన డ్రాలో అయితే ఏవో ఫైల్స్ అలాంటి ఇంపార్టెంట్ పేపర్స్ అవి పెట్టుకుని ఇవి ఈ డ్రాలో పెట్టుకోవడం జరిగింది. ఇంకా కిందని ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇవి చూస్తున్నారు కదా, ఇది నేను వింటర్ వేర్వి అవి జాకెట్స్ అవి ఉంటాయి కదా. సో ఇవి ఎప్పుడో మనం వింటర్లో తప్పించి వాడడం జరగదు కాబట్టి ఇవి వింటర్లో మటుకు తీస్తూ ఉంటాము. తర్వాత
వీటిని ఇలాగా మళ్ళీ ఇందులో పెట్టేస్తాము. ఇందులో ఏంటంటే లెదర్ జాకెట్ ఉంటుంది యాక్చువల్గాను. సో ఈ లెదర్ మనకి పాడవకుండా ఉండడం కోసం అన్నట్టు ఒక క్లాత్లో పెట్టాను. ఇది పిల్లో కవరే. ఆ కవర్లో ఇలా మనం పెట్టడం వల్ల దీనికి మాయిస్ట్ అది పట్టకుండా ఉంటుంది. సో దీన్ని మనం లెదర్ వాటిని కొంచెం ప్రొటెక్టెడ్గా ఇలా ఉంచితే అవి చాలా వరకు మనకి పాడవకుండా ఉంటాయి. సో ఇందులో అన్నీ కూడా ఈ వింటర్ జాకెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి అవసరం అన్నప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ ఇలా పెట్టేసుకుంటే మనకి డస్ట్ అది పట్టకుండా ఉంటుంది. దీని కిందని 2 చిన్న చిన్న బాక్సెస్ లాంటివి పెట్టాము. సో చూస్తున్నారు కదా, ఇందులో రెగ్యులర్గా వేసుకుని టీషర్ట్స్ ఉంటాయి. అలాగే ఈ కిందన వచ్చేటప్పటికి షార్ట్స్ అలాంటివన్నీ పెట్టడం జరిగింది. ఈ పక్కన వచ్చేటప్పటికి కొద్దిగా చిన్న స్పేస్ ఖాళీ ఉంది. ఇందులో మనం ఏమైనా పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఏవో ఫైల్స్ అలాంటివన్నీ పెట్టాము ఇందులోని. సో ఈ కబోర్డ్కి అటాచ్ అయ్యే మేము ఒక మిర్రర్ని పెట్టించాము. చూస్తున్నారు కదా, ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది ఫుల్ లెంత్ మిర్రర్ వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్లాంక్స్ వేయించాము. దీంట్లో ఏంటంటే వాళ్ళ బెల్ట్లు, తర్వాత స్పెట్స్, ఇంకా వాచెస్, ఇలాగా పర్ఫ్యూమ్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఇది సింపుల్గా ఉంటుంది, ఇంకా నీట్గా కూడా ఉంటుంది. మిర్రర్ వర్క్ అయితే మనకి సపరేట్గా ఎక్కడ రూమ్లో మిర్రర్ కాకుండా ఇక్కడే ఫిక్స్ చేయించాము. సో ఇది ఇలాగా డోర్ క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.